అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఎంపీడీఓ శ్రీహరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, అధికారులు, నేతలు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా గురువు సలీం యోగా యొక్క విశిష్టత వివరిస్తూ యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ పార్వతి మాట్లాడుతూ యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలన్నారు. యోగా వల్ల మంచి ఆరోగ్యం, శారీర దృఢత్వం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. టీడీపీ నేత మల్లారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచన మేరకు మండల కార్యాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యోగా గురువు సలీంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఓ ఉషారాణి, ఎంఎస్జీ ఓ సురేష్, డిప్యూటీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గౌస్ బాషా, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవూరు మండల ఆఫీసులో మనం యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రతి పనులు ఎలా చేసుకుంటామో యోగా కూడా అదే విధంగా మన జీవన శైలిలో అలవర్చుకోవాలి. యోగా వల్ల మంచి ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేది మనలో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని మన జీవనశైలి అలవాటుగా చేసుకోవాలి. మంచి ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలము. పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది కనీసం ఒక 30 నిమిషాలైనా మనం యోగాని చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా జీవనశైలిలో అలవాటు చేసుకొని ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యోగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా యోగాంధ్రగా మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఈ కోవూరు మండల ఆఫీసులో ఈ యోగా కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సార్కి, అదేవిధంగా మా ఎంపీపీ గారికి, అదేవిధంగా సలీం సార్కి, డిప్యూటీ ఎంపీఓ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో మా జనరేషన్ కంటే ముందు జనరేషన్లో 100 ఏళ్ళు బతికేరు, 110 ఏళ్ళు బతికేరు అని చెప్పుకునేవాడు. ఈరోజు అట్లాంటివి ఎక్కడో కానీ చూసేటటువంటి పరిస్థితులు లేవు. రాను ఇవి ఎట్లా అయిపోయినంటే 60-70 ఏళ్ళు బతికితే చాలు అనే దగ్గరికి వచ్చేసింది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మనిషి జీవితంలో యొక్క వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేచేటువంటి రోజులు ఎట్లా పోయినాయో, లేదా పొద్దున్న లేచిన తర్వాత దగ్గర నుంచి వాళ్ళ ఇళ్లలో పనులు, పొలాల్లో పనులు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం జరిగింది. అన్ని సంవత్సరాలు బ్రతకడం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో అవి కొంచెం సాధ్యపడినటువంటి విషయాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు కొన్ని పెట్టినట్టయితే కొంతవరకైనా సరే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ మానవ నైజం ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా అయిపోయిందంటే, ఏదైనా చిన్న బాగలేదనంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టేదానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ రోజులో ఇప్పుడే సలీం సార్ చెప్పినట్టు రోజులో 1 గంట సేపు మన శరీరానికి సంబంధించి యోగాను, లేకపోతే దానికి తగ్గట్టు వ్యాయామం ఇట్లాంటివి చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి యోగా కార్యక్రమాల్లో ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి కొన్ని సలహాలు, అదేవిధంగా పెద్దలు, యోగా మాస్టర్లు, టీచర్లు పొద్దున్న లేచిన మొదలుకొని మన టీవీల్లో వాటిలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించి తమ ఆరోగ్యాలని మీ చేతుల మీదుగానే పెట్టుకొని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా గౌరవ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంగా ఉండేటువంటి అన్ని మండల ఆఫీసులు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా మిగతా ప్రజలందరినీ కూడా ఈ యోగా కార్యక్రమాల్లో భాగస్వాములు చేశారు. అదేవిధంగా మొన్న రామతీర్థంలో కూడా పెద్ద ఎత్తున ఈ యోగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కోవూరు మండల శాఖ నుంచి తెలియజేస్తున్నాం. 12వ అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా మన కోవూరు ఎంపీడీఓ గారు, కోవూరు ఎంపీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ కృషితో ఈరోజు ఆదివారం అయినా అందరి స్టాఫ్ని ఇక్కడికి రప్పించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
చాలా సంతోషం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు యోగా చేసిన దానివల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వం వారు మనకు కల్పించిన ఈ యోగా కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు యోగా చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటిప్పుడు మనం రోజు ఒక గంట కష్టపడి మనం యోగా చేసిన దానివల్ల 23 గంటలు మనం సంతోషంగా ఉంటాం. ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మనం ఎంతో కష్టపడి పైకి వస్తున్నాం జీవితంలో. అప్పుడప్పుడు మన ఆరోగ్యం కూడా మనం బాగు చేసుకుంటే సంతోషంగా ఉండగలం. కాబట్టి ప్రతిరోజు యోగా గంట సేపు చేసి ఆ ఫలితాన్ని అందరూ పొందాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మన ఎంపీడీఓ గారు, మన మల్లారెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ వీళ్ళ కృషితో అందరు స్టాఫ్ వచ్చి ప్రశాంతంగా చేశారు. ఇదే స్ఫూర్తి కూడా వాళ్ళతో సంవత్సరం రోజులు చేస్తారని మేము అనుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ అందరూ యోగాలో ఒక పార్ట్గా చేసుకొని ప్రతిరోజు ఒక గంట సేపు యోగా చేస్తే మనకి ప్రధానమైన జబ్బులైన షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ డిసీజ్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ఎంపీపీ గారికి, అదేవిధంగా మన సలీం బాషా గారు ముఖ్యంగా చెప్పుకోవాలి. యోగాకు సంబంధించి పోయిన సంవత్సరం కూడా బాగా యాక్టివ్గా దాదాపు 20 రోజులు టైం కేటాయించారు. ఈరోజు కూడా వచ్చి వారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లారెడ్డి గారికి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సార్కి ఇక్కడ వచ్చేసినారు. డిప్యూటీ ఎంపీఓ గారు, ఇంకా మిగతా సిబ్బంది అందరికీ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరోసారి అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.